మనకి ఆలయాలు ఉండే క్షేత్రంలో మూల విరాట్టు అనేది చాలా ముఖ్యమైనది. ఈ మూల విరాట్టు ప్రభావం ఎలా ఉంటుంది అనడానికి రెండు రకాలు ఉంటాయి శక్తి. ఒకటి శిలాభోగం, రెండు స్థలాభోగం అని ఉంటుంది. శిలాభోగం ఉంటే ఆ శిల ఎక్కడుంటే అక్కడ ఆ వర్చస్సు వచ్చేస్తుంది, అంతటి శక్తి వచ్చేస్తుంది. స్థలాభోగం అంటే ఆ స్థలానికి ఆ బలం ఉంటుంది, ఆ బలాన్ని చూసి కరెక్ట్ చూసి ఆ మూల స్థానానికి విగ్రహాన్ని కూర్చోబెడతారు. ఇలాగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సుమారు ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామం పేరు యనమదుర్రు అని ఒక గ్రామం. ఈ యనమదుర్రు గ్రామంలో ఒక విశేషం ఏంటంటే అక్కడ శివాలయం, అమ్మవారు, శివుడు, కుమారస్వామి 3 కలిపి ఏకశిలలో ఉంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ విగ్రహం. అది ఎలా ఉంటుందంటే అమ్మవారు ఒక పక్క కుమారస్వామికి స్తన్యమిస్తూ, ఒక పక్క యోగలో కూర్చున్న శివుణ్ణి అపానం అలాగే అమాంతంగా ఆయన ఎత్తుకొని ఒక పక్క శివుణ్ణి ఒక పక్క కుమారస్వామిని పట్టుకొని ఆతృతగా వచ్చేసేలా ఉంటుంది ఆ విగ్రహం. దీనికి ఎందుకు అంత ఆత్రపడుతున్నానికి ఎందుకు అలా రావాల్సి వస్తుందంటే ఒకసారి యముడికి ఒక రాక్షసుడితో తారసపడతాడు. ఈ రాక్షస సంహారం చేయాలంటే అతనికి అమ్మవారి ఆశీస్సులు కావాల్సి వస్తాయి, అమ్మవారి వరం కావాల్సి వస్తుంది. అప్పుడు యముడు ఏం చేస్తాడంటే, అమ్మ వాడు రోజు రోజుకి పెట్టరేగిపోతున్నాడు, ఈ ముహూర్తానికి వాడిని కొట్టకపోతే మళ్ళీ కొట్టడం సాధ్యం కాదు, ఇక్కడ నీ అంశ కావాలా, నీ శక్తి కావాలా నాకు. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే, సరే నాయనా నా బలాన్ని ఇస్తానంటే, అమ్మ ఈ స్థలాలు అంటే ఈ స్థలానికి అంతటి శక్తి ఉంది, నీవు ఇక్కడికి వచ్చి ఇస్తే అది ఇంకా 10 ఫలాన్ని ఇస్తుంది, కాబట్టి నువ్వు హుటా హుటిన ఎక్కడ ఎట్లా ఉంటే అలా వచ్చేసాయని చెప్పిన తర్వాత అక్కడ అమ్మవారు ఏం చేస్తుందంటే యోగ నిద్రలో ఉండే శివుణ్ణి, ఆయన పద్మాసనంలో కూర్చున్న ఆయన్ని ఒక సంఖలో అలాగే ఇరికించుకొని ఇంకొక పక్క పాలు తాగుతున్న కుమారస్వామిని పట్టుకొని చక్కగా వచ్చి యనమదుర్రు గ్రామంలో నిలబడి అక్కడ యముడికి తన శక్తులను ఇస్తుందన్నమాట. ఆ శక్తి ఇచ్చిన తర్వాత యముడు ఆ రాక్షసుని చంపడం, తర్వాత కథ సుఖాంతం అవ్వడం మామూలు. ఇంకా ఇది చారిత్రక నేపథ్యం ఆ గుడికి. ఈ గుడిని నవాబుల కాలంలో చాలాసార్లు అటాక్ చేసినారు. ఒకసారి ఎప్పుడూ లేనంతగా సుమారు 300 మంది సైనికులు ఈ ఆలయం లోపలికి గుర్రాలతో సహా వచ్చేసి వాళ్ళ యొక్క కత్తి యొక్క పదునుతో ఆ శివలింగానికి ప్రహారం చేస్తారు. ఆ శివలింగానికి ఒక్క ఘాటు పడుతుంది. ఇప్పటికీ ఆ ఘాటు లింగం మీద కనిపిస్తుంది మనకి. ఆ ఘాటు పడిన తర్వాత ఆ గర్భాలయం మొత్తం ఆలయం ఎక్కడెక్కడ ఎంతమంది లోపల ఉన్నారో అంతమంది మీద ఇంతింతలావు బాండ్రాళ్ళు పడి 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 లోపల ఎవరైతే గుళ్ళో వచ్చినారో వాళ్ళందరూ అక్కడే నుజ్జునుజ్జై చనిపోతారు. ఇది చరిత్రలో జరిగిన విషయం. ఇది దాని తర్వాత మళ్ళీ గ్రామస్తులు అందరినీ తీసేసి మళ్ళీ గుడిని పునర్నిర్మాణం చేయించుకున్నారు. ఇంకా ఇదే గ్రామానికి ఒక కొద్ది దూరంలో ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో మందపాక అని ఇంకొక గ్రామం ఉంది. అక్కడ అమ్మవారి పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ ఒక విశేషం ఏంటంటే అమ్మవారి మూల విగ్రహానికి నెత్తి మీద ఒక పళ్ళెం ఉంటుంది. ఆ పళ్ళెంలో పూలను వేస్తారు అర్చకులు. పూలను వేసిన తర్వాత అది మామూలు టైంలో ఆ పళ్ళాన్ని కదిపినా కదలదని. అక్కడ అమ్మవారి విగ్రహం మీద పెట్టిన నెత్తి మీద ఉండే పళ్ళెం నువ్వు మనుషులు కదిపినా కదవదు, అలాగే ఉంటుంది అది. ఎప్పుడైతే వాళ్ళు దాంట్లో కొన్ని పూలేసి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని కరెక్ట్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రపుష్పాన్ని స్వరోక్తంగా పడతారు. రూపాం పుష్పం వేద పుష్పవాన్ 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 భవతి అని మనకి ఇదేం చెప్తుంది. మంత్రపుష్పం అంటే ఈ యావత్తు సృష్టి నీళ్లతో నిర్మాణం సాధించబడిందని చెప్తారు. ఈ మంత్రపుష్పాన్ని వాళ్ళు మంచి స్వరంతో పాడితే కరెక్ట్ 12 గంటల టైంకి స్టార్ట్ చేస్తే ఒక 20-25 నిమిషాల తర్వాత ఆ గిన్నె తనంతట తాను కదిలి 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 కరెక్ట్ ఇలా బోర్ల పడుతుంది. అది ఎంత కరెక్ట్గా పడుతుందంటే అందులో ఉండే పూలు అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది, ఆ గిన్నె ముందుకు పడుతుంది. ఇప్పటి వరకు లెక్క తప్పిందే లేదు. ఒక్కొక్కసారి వాళ్ళ మంత్రాలు ఏమైనా లోటు ఉంటే ఆ గిన్నె ఎంతసేపటికి పడదు. ఒకవేళ అలా పడలేదంటే వాళ్ళ అర్చకులు ఎంతమంది ఉన్నారో పాడేవాళ్ళు అందరూ మళ్ళీ ఒకసారి పోయి స్నానం చేసి మళ్ళీ వచ్చి మడి కట్టుకొని వచ్చి మళ్ళీ పాడాలి. అలాగా ఒక్కొక్కసారి సాయంత్రం 6 గంటలు అయితే కూడా పడదు. అది పడేంత వరకు హారతి ఇవ్వరు, పూజారులు తిండి తినరు. ఇప్పటికీ అటువంటి ఆచారాలు అక్కడ నడుస్తుంది. అక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉందని మనకి మందపాక గ్రామం చెప్తుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అనేది వాడి విశ్వాసాన్ని నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నమ్మేవాడు నమ్ముతాడు, లేనివాడు లేదు. నమ్మేవాడికి ఇది ఒక సాక్షిభూతంగా కనిపిస్తుంది. ఇంకా మనకి చరిత్రలో ఎంతోమంది మహానుభావులు
మహాభారతం రామాయణంలోనే కాకుండా భాగవతంలో కూడా చాలా విచిత్రమైన సంఘటనలు కనిపిస్తాయి. అందులో ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్తా. ఇక్ష్వాకు కులం అంటే శ్రీరామచంద్రుడు పుట్టిన వంశం. దానికి అంతు లేదని శివుడి వల్ల వరం ఉంది ఆయనకి. ఇప్పటికీ ఇక్ష్వాకు కుల వంశస్థులు ఇప్పటికీ ఉన్నారు, అంటే రాముని వంశీకులు ఇప్పటికీ ఉన్నారు. ఆ వంశానికి అంతు లేదని వరం ఉన్నందుకు వాళ్ళు పరంపరగా అలాగే పెరుగుతూ పోయారు. అటువంటి ఇక్ష్వాకు కుల వంశంలో ఒక రాజు, ఆయన పేరు మాంధాత. చాలా మంచి పేరు గడించిన మాంధాత ఆయన. అలాగా ఆయన సోదరుడే భక్త అంబరీషుడు. వాళ్ళ వంశంలోనే అంతా మహానుభావులు పుట్టుకుంటూ వచ్చినారు. అలాగా ఈ మాంధాత అనే రాజుడికి ఒక కుమారుడు పుడతాడు. ఆయన పేరు వచ్చేసి ముచికుందుడు. ఈ ముచికుందుడు మహా తపస్వి, మహాబలశాలి, పరమక్షత్రియుడు. ఆయన యుద్ధాలకు వెళ్ళింది ఏది ఓడించాడు. ఒకసారి ఆయనకి కుబేరుడికి ఒక మాట వచ్చి యుద్ధం జరిగితే ఆ కుబేరుణ్ణి, యక్షుడైన కుబేరుణ్ణి కూడా ఓడించేస్తాడు. అప్పటి నుంచి ఆయనకి మనుషుల్లోనే కాకుండా దేవతల్లో కూడా మంచి పేరు వచ్చేస్తుంది. ఈయన సామాన్యుడు కాదురా, మనుషుల్ని కాదు యక్షుల్ని కూడా గెలిచినాడు. ఎందుకంటే యక్షులకి అపారమైన శక్తులు ఉంటాయి వాడు. దాంట్లో కుబేరుడు నవనిధులకు అధిపతి, అటువంటి మహాబలశాలి, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండే పర్సన్ని ఓడించినాడంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదని చెప్పేసి ఆయనకి మంచి పేరు దేవతల్లో కూడా వస్తుంది. ఇలా జరిగేటప్పుడు దేవదానవ యుద్ధం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఎప్పుడు. ఎందుకంటే మనం తాత్వికంగా ఆలోచన చేస్తే మంచి చెడుకు ఎప్పుడు నిరంతరంగా ఒక కొట్లాట జరుగుతూ ఉంటుందో, ఈ దేవతలు రాక్షసులు కూడా అలాగే మంచి మీద చెడు, చెడు మీద మంచి ఎప్పుడు నిరంతరంగా ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇలాగా దేవదానవ యుద్ధంలో ఏమవుతుందంటే ఒకసారి దేవతలు బలహీనమైపోతూ వస్తారు, రాక్షసుల సంఖ్య పెరుగుతూ వచ్చేస్తుంది. ఇది చూసిన దేవేంద్రుడికి భయమై పరుగున వచ్చేసి ఎవరిని అడగాల సలహా, అంటే సహాయం ఎవరిని అడిగితే బాగా ఈ టైంలో బలంగా నిలబడేవాడు వస్తాడు అని ఆలోచన చేస్తుండగా ఈయనకి ఈ ముచికుందుడి పేరు గుర్తొస్తుంది. ఆహా, యక్షుణ్ణే ఓడించినాడు, పరమ సైన్యాన్ని ఓడించినాడు, ఈయన కనుక మన పక్కన పెట్టుకుంటే ఒక పక్క నేను, ఒక పక్క ఈయన ఈజీగా యుద్ధం గెలవచ్చని వచ్చేసి దేవేంద్రుడు సాక్షాత్తుగా వచ్చి ఈయనని ముచికుందుడిని సహాయం కోరుకుంటాడు. ఈ ముచికుందుడు ఏం చేస్తాడంటే అంతటి దేవేంద్రుడు నా కోసం వచ్చినాడు కదా అని చెప్పేసి వెనక ముందు ఆలోచన చేయకుండా పాపం ఆయన దేవేంద్రుడికి సహాయానికి వెళ్ళిపోతాడు. అలాగా సహాయానికి వెళ్ళిన తర్వాత అక్కడ భీకరమైన రాక్షస సైన్యం ఉంటుంది. ఆ రాక్షస సైన్యంతో ఈయన తన శక్తిని మొత్తం పెట్టి పోరాడుతూ ఉంటాడు. అలాగా ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం అంతా జరిగి పాపం ఆహారం లేదు, నిద్ర లేదు, నిరంతరంగా యుద్ధం చేస్తూ చాలా బలహీనం అయినప్పటికీ కూడా ఏ శత్రువుని కూడా ఉపేక్షించకుండా చంపుతూ వస్తూ ఉంటారు. ఇంద్రుడికే ఈయన చూసి పాపం అనిపిస్తుంది, ఏమరా ఆయన కంటిన్యూ చేస్తానన్నాడు, ఈయనకి ఎవరు రిలీఫ్ చేసేవాళ్ళు లేదు కదా. ఇలా జరుగుతుండగా ఒక పక్క కైలాసంలో కుమారస్వామికి ఈ దేవతల సైన్యానికి అధిపతిగా ఒక అధికారం కట్టజెప్తారు. అక్కడ ఎప్పుడైతే అధికారం వస్తుందో అక్కడ కుమారస్వామి రెట్టింపు ఉత్సాహంతో మంచి యవ్వనవతుడుగా ఉంటాడు కాబట్టి ఆయన యుద్ధంలోకి దిగుతాడు. దిగిన తర్వాత దేవేంద్రుడికి చాలా సంతోషం అవుతుంది. ఆహా, మమ్మల్ని కాపాడడానికి శివశక్తి అంశమైన కుమారస్వామి దిగినాడు కాబట్టి మనకి విజయం తథ్యం, ప్రాబ్లం లేదు అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముచికుందుడి దగ్గరికి వస్తాడు. ఈయన బలహీనంగా ఉన్నప్పటికీ కూడా నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు. అలాగా యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడు మధ్యలో వచ్చి అడుగుతాడనమాట, స్వామి ఇంకా మీరు ఇప్పటి వరకు చేసిన యుద్ధం చాలు, ఇప్పటికే మీరు ఆహార నిద్రలు మానేసి మనిషి శుష్కించుకుపోయినా కూడా మీరు ఒక్క శత్రువుని కూడా ఉపేక్షించలేదు, మీరు చేసిన దానికి చాలా ధన్యవాదాలు, ఇక మీరు యుద్ధాన్ని విరమించండి. అక్కడ ఒక పక్క కుమారస్వామి వచ్చేసినాడు, ఆయన సైన్యం చాలా బలంగా ఉంది, ఆయన చూసుకుంటాడు. ఆయన సరే అని ఏం చేస్తాడు, ఆయన యుద్ధాన్ని దిగి రిలీఫ్ అయిన తర్వాత దేవేంద్రుడు అడుగుతాడు, నాకు ఇంత సహాయం చేసినావు నువ్వు, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని గొప్ప సాయం నువ్వు చేసినావు కాబట్టి నీవేమన్నా ఒక వరం కోరుకోని అడుగుతాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, నాకు ఏ వేరం అవసరం లేదు, దేవతలు నన్ను అడిగేకి వచ్చినారు కాబట్టి వాళ్ళకి సహాయపడడం నా ధర్మం అనుకుని నేను చేసినాను, ఇది వరం కోసం చేసింది కాదు, అయినా నా ప్రేమ కోసం నేను తీసుకుంటే ఆయన ఏమంటాడు, ఇప్పుడేముంటుంది, ఇన్ని రోజులు భార్య బిడ్డల్ని నిడిచి ఉన్నాను, నేను నా భార్య పిల్లల్ని చూడాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు దేవేంద్రుడు విచారవదనంతో చెప్తాడు, అయ్యా మీకు భూలోకంలో 365 రోజులు మా దేవలోకంలో 1 రోజుతో సమానం, అటువంటిది నువ్వు దేవలోకంలోనే కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం చేసినావు, అంటే భూమిలో ఎన్నో కల్పాలు కదిలిపోయినాయి, అప్పటికీ నీ భార్య పిల్లలు ఇప్పుడు లేరు అని చెప్తారు. అప్పుడు ఆయన పాపం చాలా డీలా పడిపోతాడు, ఏమరా ఇంత కష్టపడి చేస్తే లాస్ట్కి ఈ అవుట్పుట్ వచ్చింది, బాధపడే చూసి అప్పుడు ఇంద్రుడు అంటాడు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక
నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు మనిషిని చూస్తే నాకే బాధ అవుతుంది, నువ్వు ఎక్కడైనా పోయి సుదీర్ఘంగా మంచి విశ్రాంతి తీసుకో అంటే అప్పుడు అంటాడు, నాకు ఇంకా కోరడానికి ఏ వరం లేదు కాబట్టి నువ్వు వరాన్ని ఇస్తున్నాను అంటావు కాబట్టి నాకు ఒక వరాన్ని. నేను నిద్రపోతే మళ్ళీ లేయకూడదు, ఎలాగంటే కల్పాల అంటే యుగాల తరంగా నేను నిద్రపోతా, నా రెస్ట్ శాశ్వతం ప్రశాంతంగా ఉండాలో, నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు, అటువంటి ఒక రెస్ట్ని నాకు ఏం చెప్తాడు అంటే అంతటి విశ్రాంతిని నాకు కలిగించు, అదే వరంగా తీయి నాకే. అప్పుడు దేవేంద్రుడు ఏం చెప్తా అంటే, ఈ సృష్టిలో నాకు తెలిసిన ఒక ప్రదేశం ఉంది, అక్కడ పశువు కానీ పక్షి కానీ నరులు కానీ ఎవ్వరూ రారు, ఇప్పటి వరకు అక్కడ ఎవరు పోయిన దాఖలా లేవు, అటువంటి ఒక చోటుని చూపిస్తా నీకు, ఆ గుహలో పోయి నువ్వు పడుకో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు అని ఇంకొక వరం ఇస్తాడు. నువ్వు చాలా అలసిపోయి ఇప్పుడు పోయి నిద్రపోతున్నావు కాబట్టి నిన్ను ఎవరైనా లేపితే నీకు చాలా బాధగా ఉంటుంది, అందుకే నీకు ఇంకొక వరం అడిషనల్గా ఇస్తున్నాను. ఎవడైనా నిన్ను లేపినాడంటే నువ్వు ఎప్పుడైతే లేచి ఎవరిని చూస్తావో వాడు దద్దన బూడిదయ్య కుప్పై రాలిపోతాడు, కాలిపోయి అని చెప్తాడు. సరే, అంతటి వరం పొందిన తర్వాత ఇంకా ఆయనకి భార్య పిల్లలు లేదు, ఆశ లేదు, చక్కగా ఆయన ఎక్కడ చోటు చూపిస్తాడో అదే చోటుకి వచ్చి ఒక గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. చూడండి నిద్ర అనేది ఎట్లా ఉంటుంది. ఆయన కృతయుగంలో జరిగిన కథ, ఎందుకంటే దేవదానువులకి యుద్ధం కృతయుగంలోనే జరిగింది. కృతయుగంలో వ్యక్తి పడుకొని కృతయుగం అయిపోతుంది, త్రేతాయుగం అయిపోతుంది, ద్వాపర యుగానికి వస్తాడు. అయినా ఆయన నిద్రలో అలాగే ఉంటాడు ఆ 3 యుగాలు. ఇక్కడ ద్వాపర యుగంలో కృష్ణుడి హయా స్టార్ట్ అయిపోతుంది. ఆయన ఉండింది దేవతల కాలం, ఆయన యాక్చువల్గా రాముడిని చూడలేదు, డైరెక్ట్గా కృష్ణుడి హయాంకి వచ్చేసినాడు. ఇప్పుడు కృష్ణుడికి ఇంకొక భాగం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కృష్ణుడికి ఒక శత్రువు ఉంటాడు, జరాసంధుడు. ఈ జరాసంధుడు ఎంతటి బలశాలి అంటే దాదాపుగా 27 సార్లు ఈ నందనం ఏదైతే గోకులం ఉంటుందో శ్రీకృష్ణుడు ఉండేది దాని మీద అటాక్ చేసింటాడు. శ్రీకృష్ణుడే ఆయన నుంచి తప్పించుకోవడానికి చాలాసార్లు ఇక్కట్లు. అలాగా కృష్ణుడికి జరాసంధుడు శాశ్వత శత్రుగా మెరిగే ఆ సమయంలో వాడికి జరాసంధుడికి ఇంకొక ఫ్రెండ్ తగులుతాడు, వాడి పేరు కాలయవనుడు. వాడి ఎంతటి మహాతపస్వి అంటే శివుడి దగ్గర ఒక వరాన్ని పొందింటాడు. వాడికి యాదవులు శత్రువులు కాబట్టి యాదవులచే నాకు మరణం ఉండకూడదు, ఇంకెవరైనా చంపొచ్చు, నాకు ఇబ్బంది లేదు అని. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనకుండే ఏకైక శత్రువు శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు యాదవ కులానికి చెందినవాడు, యాదవులతో నాకు మరణం లేదు అంటే శ్రీకృష్ణుడు నన్ను ఎప్పటికీ చంపలేడు అని. ఈ వరాన్ని పొందిన వీడు మాటి మాటికి శ్రీకృష్ణుని కౌగిలింపు చర్యలకి, మనకి ఇండియా పాకిస్తాన్ ఎలా మాటి మాటికి దూకుతుంటుందో అలాగా మాటి మాటికి ఆయన్ని గెలుపుతూ ఉంటాడు. అలా గెలికేటప్పుడు కృష్ణుడికి ఏం చేయాలో అర్థం కాదు. వీడిని చంపాలంటే వాడి కర్మఫలం బలంగా ఉంది, వాడికి ఒక వరం కూడా ఉంది, ఈ వరంతో పెట్టి వాడిని చంపడం కుదిరే పని కాదు. ఇలాగ చాలాసార్లు యుద్ధం పడుతుంది, మళ్ళీ ఎవరికి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవడం. అలా జరిగేటప్పుడు ఒకసారి ఈ కాలయవనుడు జరాసంధుడితో కలిసి ఒక మంచి ప్లాన్ వేసి శ్రీకృష్ణుని ఎట్లైనా లేపేయాలని ఒక ప్లాన్తో వస్తారు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి ఆయన ఏం చేస్తాడంటే మెల్లిగా ఒక దగ్గర ఉద్యానవనంకి వెళ్ళినట్టు యాక్షన్ చేసి వెనక్కి కాలయవనుడు ఫాలో అవుతూ రావడం గమనిస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఆయన మెల్లిగా కాలయవనుడిని చూసి భయపడి పారిపోయినట్టుగా నటిస్తూ అక్కడి నుంచి పరుగున పరిగెత్తుకుంటూ పోయి కరెక్ట్ ఎక్కడైతే ఈయన యుగాల తరబడి పడుకొని ఉంటాడో ముచికుందుడు, ఆ గుహలోకి వెళ్ళిపోతాడు. అలాగా గుహలోకి వెళ్ళి ఆ చీకట్లో కలిసిపోతాడు. ఆవేశంతో ఎంటర్ అయిన కాలయవనుడు ఆయన్ని దూసుకొని వచ్చి పోతూ ఉండగా టక్కని కాలు తగులుతుంది. ఆహా, శ్రీకృష్ణుడు ఇక్కడ దాక్కున్నాడని ఆ కాలుతో గట్టిగా తంతాడు. అది అక్కడ పడుకొనింది ఎవరు? ముచికుందుడు పడుకొని ఉంటాడు. ఎప్పుడైతే యుగాల నాటి నిద్ర భంగం అయిపోతుందో ఆయనకి చాలా కోపంతో లేచి ఇట్లా చూసే లోపల ఈ కాలయవనుడు బూడిద రాసి కాలిపోయి పడిపోతాడు. ఇలాగా శ్రీకృష్ణుడు ఒక శత్రువుని ఎలాగ తెలివితో ఆర్గనైజ్ చేసి చంపినాడనేది భాగవతంలో ఇది ఉత్తమమైన కథ. ఈ కథంలోని సారాంశం ఏమంటే, మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేయాలా. యుగాల నాటి ఆయనని తెలుసుకొని ఆయన వీడిని చంపగలిగే శక్తి చూడండి యదువంశంలో చెప్పడానికి లేదు, ఆయనకి వరం ఉంది. ఇంతటి శ్రీకృష్ణుడు కూడా ఉపేక్షించే పరిస్థితిలో శ్రీకృష్ణుడు కూడా పాపం ఆలోచన చేసి ఏదో రకంగా వాడిని చంపాలని చెప్పేసి ఆ ముచికుందుడి చేత ఈయన్ని చంపించేస్తాడు. చంపించిన తర్వాత ముచికుందుడు లేచి ఉంటాడు కాబట్టి అప్పుడు ఈయన పక్క కూడా కోపంగా చూడడానికి పోతే అప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఆయనకి ముచికుందుడికి దర్శనమిచ్చి ఆయన చెప్తాడు, నాయన నువ్వు ఈ కాలం వాడివి కాదు, నువ్వు యుగాలుగా పడుకున్నావు, ఆ విషయం నీకే తెలియదు. నువ్వు పడుకునింది కృతయుగంలో, ఇప్పుడు నడుస్తుండేది ద్వాపర యుగం. నీవు ఈ యుగంలో మనలేవు నువ్వు, ఎందుకంటే నీ యుగ రీతులు వేరే ఉన్నాయి, ఈ యుగ ధర్మం వేరే ఉంది, నువ్వు ఇక్కడ ఇమ్మడలేవు కాబట్టి
గంధమాదన పర్వతానికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి, నీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పి ఈ ముచికుందుడిని అక్కడికి పంపిస్తాడు. ఈ కథ నీతులు తెలుసుకుంటే ఇందులో చాలా ఉన్నాయి. ఒక మానవుడు దేవతలకు సహాయానికి వెళ్ళడం, అంతటి స్థాయిని తెచ్చుకోవడం ఒక గొప్ప నీతి అయితే, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనల్ని మనం బాగా ప్రశాంతంగా ఆలోచన చేసి ఒక సమాధానం రాబట్టుకోవడం ఇక్కడ కృష్ణుడి కథ చెప్తుంది. ఇంకా మనకి దేహంలో అందరికీ తెలిసి ఒక వాయువు ఉంటుంది, మనకి ప్రాణవాయువు అంటారు. మనం బతకాలంటే జీవవాయువు ప్రాణవాయువు ఉండాలి. ఆ వాయువు ఒక్కటే లేదంటే మొత్తం దేహం పడిపోతుంది. మరి ఒక్కటే ఉంది ఆ వాయువు అంటే లేదు. శాస్త్రంలో 10 వాయువులు ఉన్నాయి మన దేహంలో. 10 వాయువులు చేసే పని కనుక మనం తెలుసుకుంటే డాక్టర్ని మన ఒంట్లో పెట్టినాడని నువ్వే ఒప్పుకుంటావు. దాంట్లో మొట్టమొదటిది ప్రాణవాయువు, తర్వాత అపానవాయువు. ఈ వాయువు ఏం చేస్తుందంటే నువ్వు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైనటువంటి ఒక గ్యాస్ని ఉత్పత్తి చేస్తుంది, వాయువుని తయారు చేస్తుంది. ఆ వాయువు నీవు తిరుగుతూ ఉంటేనే నువ్వు బాగా చూడండి, మిక్సీలో ఫుల్ వేసేసి మీరు మిక్సీ కొడితే ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మిక్సీని ఓపెన్ చేసి కొద్దిగా నీళ్ళేసి గాలి ఆడగిడిస్తే మళ్ళీ అది టర్న్ అయిపోతుంది. అలాగా ఈ వాయువు నీవు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ అపాన వాయువు పనిచేస్తుంది. ఇక వ్యానవాయువు అని ఉంటుంది. ఒక మనిషి నిలబడడానికి వంగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ వంగిన తర్వాత వాడు మళ్ళీ తిరిగి ఆ స్థాయికి రావాలి. కాబట్టి ఈ ప్రక్రియ జరగడానికి వాడి దేహంలో ఒక వాయువు సప్లై అయితే ఉండాలా, అలా అయితేనే వాడు బెండ్ అవుతాడు. కాబట్టి అలాగా దానికి వ్యాన అనే వాయువు మనిషి వంగడానికి లేయడానికి పనిచేస్తుంది. ఇక దీని తర్వాత ఉదానం అనే ఒక విశ్వకర్మ వాయువు ఉంటుంది. ఇది మనిషి యొక్క చైతన్యాన్ని పెంచి వాడు ఇంకొక జీవిని పుట్టించే శక్తిని ఈ ఉదాన వాయువు ఇస్తుంది. చూడండి, ఒక్కొక్క వాయువు ఒకటి చేసే పని ఇంకొకటి చేయదు. తర్వాత సమానం అనేది చాలా ముఖ్యమైన దేహం. చూడండి, మనకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు 2 కళ్ళు ఉన్నాయి. అలాగా ఈ దేహంలో నువ్వు ఎట్లా పెట్టినా కరెక్ట్, ఇది కొలత ఎంత ఉంటుంది, ఇది అంతే కొలత ఉంటుంది. ఎలా తయారవుతుంది? నువ్వే ఒక బొమ్మని తయారు చేసినావు అనుకో, ఆ బొమ్మ నువ్వు సమానంగా తయారు కాదు, కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. కానీ భగవంతుడి సృష్టిలో నువ్వు గోరు దీనికి ఎంత పెరిగితే దీనికి అంతే పెరుగుతుంది. ఇది సమాన వాయువు వల్ల జరుగుతుంది. ఇంతటి మహత్తుని దేహంలో పెట్టినాడు భగవంతుడు. ఇక సమానంగా అయిన తర్వాత మనం తింటాం, బాగా తింటాం. దేహం ఒక నాటికి చెప్పేస్తుంది, ఒడే నాయన ఇంతకంటే ఎక్కువ ఇస్తే నేను జీర్ణం చేయలేను. అప్పుడు అది ఎలా చెప్పాలంటే ఒక త్రేణుపు రూపంలో చెప్తుంది. ఓ అంటాం మనం, అంటే ఆ కడుపు నిండిపోయింది. ఇది నాగా అంటారు దాన్ని. మనవాళ్ళు చాలా ఆనందంగా తింటారు. అలాగా ఈ కూర్మ అనే కన్నురెప్ప ఉంటుంది కదా, మనం కళ్ళు ఇలాగా కన్నురెప్ప కొట్టాలంటే కూడా ఇందులో ఒక వాయువు ఉండాలి. ఆ వాయువు లేకపోతే కన్ను తెరిచినట్టే ఉండిపోతుంది, లేదా మూస్తే మూసినట్టు ఉండిపోతుంది. ఈ కూర్మం అనేది ఏం చేస్తుందంటే కళ్ళలో ఒక తేజస్సుని ప్లస్ కళ్ళు కదలికని తీసుకోవడానికి చిన్న నరంలోని గాలిని సప్లై చేస్తూ ఉంటుంది 2 కళ్ళకి, ఈ కనుబొమ్మలకి. అలాగా ఈ కూర్మం అనేది దాన్ని కళ్ళు కొట్టడానికి, క్రూకర్మం అనేది నువ్వు పనిలో పడి అస్సలు భోజనం పట్టించుకోలేదనుకోండి, 1 గంట 2 గంటలు చూసిన తర్వాత అది ఆకలి అవుతుందిరా నాయన, ఆకలి అన్నం పెట్టు అని అడుగుతుంది. ఇది ఒకటి పని చేస్తుంది. దీని పేరు కృకారు. ఇక అతి ముఖ్యమైనది ధనుంజయము అనేది ఉంటుంది. ఈ ధనుంజయము అనేది చాలా విచిత్రమైన వాయువు. బాగా చూడండి, ఒక మనిషి కాలం చేసినాడు అనుకోండి, దైవవశుడు అయిపోయినాడు అనుకోండి, ఇతన్ని తీసుకుపోయి మనం మానవులు ఏం చేస్తామంటే అంత్యక్రియలు చేసి భూమిలో పెట్టేవాళ్ళు భూమిలో, కాల్చేవాళ్ళు కాల్చేస్తారు. ఈ 2 ప్రక్రియ ద్వారా మనిషి యొక్క అంతిమ సంస్కారాన్ని మనం చేసి ఆ దేవికి మనం ముక్తి కలిగిస్తాం. కానీ మరి అదే కుక్కో ఏదైనా చనిపోయింది అనుకోండి, దీనికి ఎవరు చేస్తారు అంతిమ సంస్కారం? మనం మామూలుగా ఇంటి ముందు ఎక్కడన్నా కుక్క చనిపోయి పడింటే ఏం చేస్తాం? ఒక తాడు కట్టి లాక్కొని పోయి ఎక్కడన్నా ఒక దగ్గర దిబ్బలో పారేస్తాం. బాగా అబ్జర్వ్ చేయండి, అది పడిన రోజు ఏం కాదు, 2వ రోజు ఏం కాదు, 3వ రోజు దాని నుంచి చాలా చెడ్డ దుర్వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఇన్బిల్ట్గా ఒక వాయువుని దేహంలో పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే ఎప్పుడైతే నీవు పైన జరిగిన ఈ పైన ఏమైతే చదివినానో ఇవన్నీ యాక్టివ్లో లేదనుకో, అది యాక్టివ్ అయిపోతుంది. అది దేహాన్ని ఉబ్బించి లాస్ట్కి ఒక నాటికి బ్లాస్ట్ అయ్యేలాగా చేస్తుంది. ఒక బాంబు ఏం పని చేస్తుందో ఈ ధనుంజయ వాయువు కూడా అంతటి పని చేస్తుంది. అది పగిలిన తర్వాత అందులోని ఏవైతే అవశేషాలు ఉన్నాయో అవి ఈ పంచభూతాల్లోకి కలిసిపోయి చిన్న ఈ క్రిములకి ఆహారం అవుతుంది ఈ జీవి. అలాగా ఈ ధనుంజయ వాయువు మనిషిని ఉబ్బించి బ్లాస్ట్ అయ్యేలాగా చేసే ఈ వాయువు. ఇక లాస్ట్కి చివరాఖరికి దేవదత్తము అనేది వస్తుంది.
ఇది 10వ వాయువు. ఇది ఏం చేస్తుందంటే ఒక రోజంతా మలిసి అలసిపోయినావు, నీకు నిద్ర కావాలా, నీకు నిద్ర కావాలా. మరి నిద్ర కావాలని ఎలా చెప్తుంది దేహం అంటే అది నీ ఆవలింతల రూపంలో చెప్తుంది. ఎవరైనా ఆయన నువ్వు నిద్రపోలేదు, ఆవలింతలు ఇస్తుంది, నీకు నిద్రగిన పోకపోతే పడిపోతావు అని ఆవలింతలు ఇస్తే అప్పుడు మనిషికి తెలుస్తుంది నాకు నిద్ర వస్తుంది. అంటే దేవుడు మనిషిలోనే ఇన్ని టైమర్లు పెడితే కూడా మనం వీటినంతా దాటి మందుల్లో బతుకుతున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యకరమైన జీవితం చేస్తున్నామో మనం ఒక్కసారి ఆలోచించేయాలి. 5 minutes. ఇక ఒకసారి చూడండి, ఐక్యమత్యం అనేది ఎలా పనిచేస్తుంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజుకి ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చిన తర్వాత మంత్రిని పిలిపిస్తాడు. మంత్రిని పిలిపించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ రాజ్యంలో కుక్కలు ఈనితే ఒకేసారి 6-8 కుక్కలు ఈనుతుంది, కానీ కుక్కల సంతతి తక్కువ కనిపిస్తుంది. మరి గొర్రెలు ఈనితే ఒక్కసారి ఒక బిడ్డని ఈనుతుంది. అది మరి గొర్రెల మంద పెరుగుతూ పోతుంది, కుక్కల మంద ఎందుకు తగ్గుతూ పోతుంది? మంత్రికి చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ ప్రశ్న అవును కదా, మనం అందరూ చూస్తాం, ఎవరు ఆలోచించలేదు. మహారాజుకి మంచి ప్రశ్న వచ్చిందని చెప్పేసి ఆయన ఆలోచన చేసి దాని మీద ఒక రీసెర్చ్ చేస్తారని. ఎందుకంటే రాజుకు ఒక నివేదిక ఇవ్వాలి కాబట్టి. అప్పుడు ఆయన ఒక 3 రోజులు అయిన తర్వాత రాజు దగ్గరికి వస్తాడు. ప్రభు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది, కాకపోతే ఇది నేను చెప్పేది కాదు, మీరు చూడాల్సింది. సరే, ఆయనకి సమస్యకి పరిష్కారం కావాలి కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఈ మంత్రి వెంట పోతాడు. మంత్రి దగ్గర పోయిన తర్వాత మంత్రి ఆల్రెడీ ఒక అరేంజ్మెంట్ చేసి ఉంటాడు. ఒక రూమ్లో ఒక 50 కుక్కల్ని వేసి 50 రొట్టెల్ని వేస్తాడు. దాంట్లో వేసి బయట నుంచి గొళ్ళెం పెట్టేస్తాడు. ఇక ఇంకొక దగ్గర ఒక పాకలో గొర్రెల్ని వేసేసి ఒక గడ్డి మోపుని పెట్టేస్తాడు సెంటర్లో. పెట్టేసిన తర్వాత మీకు సమాధానం రేపు పొద్దున వస్తుంది అని చెప్పేసి రాజును మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత పొద్దున్న వచ్చి రాజుకి రాత్రి నిద్ర ఏమైంటుంది పొద్దున్న వచ్చి చూస్తే ఈ కుక్కల్ని ఊపేందుకు అని కొట్లాడి చివరికి రొట్టెలు అలాగే ఉండిపోతాయి, కానీ వీటి ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఇంకొక దగ్గరికి తీసుకెళ్ళి గొర్రెల పాకలో చూస్తాడు. ఆ గొర్రెల పాకలో అన్ని గొర్రెలు ప్రశాంతంగా తిని పడుకొని ఉంటాయి. ఇక్కడ 50 కుక్కలు ఉన్నాయి, అక్కడ 50 గొర్రెలు ఉన్నాయి. 50 గొర్రెలు బాగా తిని పడుకొని ఉంటాయి. వీళ్ళు వెళ్ళి గొళ్ళెం తీస్తానే అన్నీ లేచి నిలబడతాయి. ఒక్కసారిగా ఎంచుకుంటే అన్నీ కరెక్ట్ ఉంటాయి. అప్పుడు మంత్రికి చెప్తాడు రాజు, దీనికి కారణం ఏమి అంటే మంత్రి చెప్తాడు, చూడండి, దీనిలో ఉండే జాతి వైరం, మళ్ళీ ఇది వేరే జాతితో లేదు, తనలో తనకే వైరం ఉంది, తన సంతతితో తనకే వైరం ఉంది. అందుకే ఇవి కొట్టుకొని సచ్చి లాస్ట్కి ప్రాణాలు వదిలినాయి. వాటికి నాకు వచ్చినా ఇంకొకటికి బతికియాలనే ఒక మంచి గుణం ఉంది కాబట్టి వాటికి తను గడ్డి తింటూ మళ్ళీ చిన్నవి ఏమన్నా ఉంటే వాటికి కూడా గడ్డిని పెడుతూ అన్నీ సుఖంగా సంతోషంగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోతే మనం బాగుంటాం, కానీ లేదంటే కుక్కలకు పట్టిన గడ్డి మనకు పడుతుందని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తుంది. ఇంకా మనకి ఉద్యమకారుల్లో మనం చేసుకుంటే మొట్టమొదటిసారిగా మనకి భగత్ సింగ్ కనిపిస్తాడు. ఎందుకంటే చాలా చిన్న వయసులో పెద్ద సాహసం చేసిన వ్యక్తి. రాజ్గురు సుఖ్దేవ్ ఈయన ఫ్రెండ్స్. ఒకసారి ఏమవుతుంది, ఈయన పట్టుబడిన తర్వాత బ్రిటిష్ అధికారులంతా ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయనకి గర్ల్ సెంట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఉరి తీయాల. ఉరి డిక్లేర్ అయిపోయిన తర్వాత ఆయన్ని డైలీ చెకప్ చేస్తుంటారు డాక్టర్లు, అప్పుడప్పుడు వచ్చి హెల్త్ బాగుందా లేదా. అలా ఉన్నప్పుడు ఫైనల్గా ఒక బ్రిటిష్ అధికారి వస్తాడు, ఒక డిక్లరేషన్ తీసుకుంటాడు. ఆరోగ్యం బాగుందని డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత ఆయన ఈయన దగ్గర కూర్చొని, బాబు నీకు ఇంకేమైనా చివరి కోరికలు ఏమన్నా ఉంటే అడుగు, నేను పైన పంపిస్తాను, ఒకళ్ళ మా చేత అయ్యేదైతే మేము తీరుస్తాము. భగత్ సింగ్ అంటాడు, మీరు నన్ను గర్ల్ సెంట్ చేస్తారు కదా, అవును, నన్ను ఉరి తీయద్దండి దయచేసి, నాకు నెత్తిలో బుల్లెట్ పెట్టి కొట్టేసేయండి అని అంటాడు. నువ్వే మూర్ఖుడేమయ్యా, నువ్వు ఉరి ప్రశాంతంగా చచ్చిపోతావు, బుల్లెట్తో అంటే నరకయాతన అనిపించి చేస్తావు, దాని శబ్దానికే నీ గుండెలు ఎదిగిపోతాయని ఆయన అంటాడు. లేదు, అది ఎంతటి కష్టమైనా పర్వాలేదు, నన్ను ఉరి కాకుండా నన్ను పాయింట్ ప్లాంట్లో పెట్టేసి కాల్చి పారేసాను. అప్పుడు అంటాడు, దీనికి కారణం తెలుసుకోవచ్చా అని అంటాడు. అప్పుడు అంటాడు, ఖచ్చితంగా, ఎందుకంటే మీరు ఉరి తీస్తే నేను నా తల్లి భూమికి 3 అడుగుల పైన తనలాడుకుంటూ చచ్చిపోతాను, నువ్వు బుల్లెట్ కడితే నా తల్లి ఒళ్ళో ఒదిగిపోతాను. నేను ఆత్మసాక్షిని కనుక్కొని ముందుకు పోవాల్సి ఉంటుంది.
ఇంకా దేశం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక జపాన్లో జరిగిన ఒక సంఘటన చెప్తా. రామకృష్ణ మఠానికి చెందిన ఒక సన్యాసి జపాన్లో ఒక చిన్న ఇది చేయడానికి లెక్చర్ చేయడానికి పోయినాడు. అక్కడి వాళ్ళు గౌరవంగా పిలుచుంటారు. ఈయన పోయి అక్కడంతా ప్రోగ్రామ్ ముగించి రిటర్న్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్ ఉంటాయి ట్రైన్స్. అక్కడ జస్ట్ 30 సెకండ్స్ ఆగితే టక్కన దిగాల ఎక్కలా పోవాలి అక్కడ. అలా ఆ స్వామిని ఒక ఆయన వచ్చి ట్రైన్ ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత ఈయన రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు ఒక దగ్గర ఆకలి అవుతుంది ఆయనకి. అక్కడ మాంసాహారాలు ఎక్కువ పాశ్చాత్య దేశాలు. ఈయన ఒక సన్యాసి, మాంసం తినలేడు. ఎక్కడ తిన్నామంటే ఫ్రూట్ స్టాల్ దొరకట్లేదు. ఆయన చాలా ఇబ్బంది పడేది చూసి ఒక 75 ఏళ్ల ముసలాయన ఈయన అబ్జర్వ్ చేస్తుంటాడు ఎదురు కూర్చొని. ఆయన పాపం గౌరవంగా లేచొచ్చి తల ఉంచి అడుగుతాడు, స్వామీజీ మీకేమన్నా ఇబ్బంది ఉందా అని అడుగుతాడు. అంటాడు, ఎస్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్, ఐ నీడ్ టు హ్యావ్ సమ్ ఫుడ్, ఐఎమ్ హెంగ్రీ అని చెప్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినాలంటే నాకేం దొరకట్లేదు, ఇక్కడంతా నీచు ఎక్కువ ఉంది, నేను తినకూడదు కదా. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే యూ డోంట్ ప్రాబ్లం, మీరు ఏం దీని గురించి ఆలోచించలేదు, నెక్స్ట్ ఒక 3 నిమిషాలు ఒక స్టేజ్ వస్తుంది, అక్కడ నేను మీకు ఫుడ్ ఇస్తాను నేను అప్పుడు చెప్తాడు. ఆయన ఎన్నిసార్లు అడిగినా కూడా పాపం ఆయన డబ్బు తీసుకోండి. మీ అందరికీ శిరస్సు